ఇక ఒక్కడుగు ముందుకు వేయ. స్వామి, లజ్జావిహీన, పతివ్రతా ధర్మానికి భంగం కలిగించిన నీకు లజ్జ లేశమాత్రం ఉన్నా నీ మొహాన్ని నాకు చూపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళు. శాంతం పాపం, శాంతం పాపం. దేవా, మనస వాచ కర్మణ తమరినే ప్రత్యక్ష దైవంగా భావిస్తున్నాను. ఇట్టి పరిస్థితుల్లోనూ నా పతివ్రత ధర్మాన్ని నేను మీరలేదు స్వామి. వాచాలి, ఎందుకు అసత్యమాడుతున్నావు? నీ మనసు విచలితమై ఆ గంధర్వుల ప్రణయాన్ని చూడలేదా? నిజం దేవా, నేను చేసిన ఏ జన్మ పాపమో ఏవో ఎందుకో నా మనసు క్షణకాలం చలించడం మాత్రం నిజం. కానీ ఆ తర్వాత నా మనసులో మీరే ఉన్నారు స్వామి. మీకు అపకీర్తిని తెచ్చి మీ ప్రశాంత జీవితానికి భంగం కలిగించే పాపిని కాదు. దయవుంచి నన్ను క్షమించండి స్వామి. క్షమ నీక? మనసులో కల్మషాన్ని నింపుకొని వచ్చి ఈ ఆశ్రమాన్ని కలుషితం చేయాలనుకున్నావా? నీకు ఈ ఆశ్రమంలో స్థానం లేదు, వెళ్ళు. భగవంతుడా, ఏ స్త్రీకైనా పతి గృహమే ఆమె గృహం కాదా? పతి పదసేవే ఆమె పూజించే స్థలం కాదా? దాన్ని వదిలి ఆమె ఎక్కడికి వెళ్తుంది స్వామి? ఈ శుష్క ప్రియాలు నా వద్ద చెప్పదు. ఈ ఆశ్రమంలో మాత్రమే కాదు, నా మనసులోనూ నీకు స్థానం లేదు. నేను విధించే శాపానికి గురి కావద్దు. బయటికి వెళ్ళి. స్వామి, స్వామి, ఒకవేళ మీరే స్వయంగా నాకు శిక్ష విధిస్తే అది నాకు ఎన్నో జన్మల తపస్సు ఫలంగా భావిస్తాను. మీరు విధించే శిక్షను పతివ్రతలు సూర్యుని గమనాన్ని, వాయువు చలనాన్ని నిరోధించగలరు అని ఆ రోజు అన్నారు కదా, అలాగే విధిని కూడా నిరోధించొచ్చు కదా? అది మాత్రం సాధ్యం కాదు. విధి పరబ్రహ్మ సంకల్పం. దాన్ని మీరడానికి దేవాది దేవతలకే అసాధ్యం. ఇంకా మానవ మాత్రులెంత? నా బిడ్డలని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది. వండి పుత్ర పరశురామ,